మేడం క్రాంతి, జీతాలు పెంచాక 6 months అవుతుంది. కనీసం ఈ మంత్ అయినా పెంచండి మేడం. ఇప్పుడు కాదు క్రాంతి, ఒక 3 months ఫోన్లో ఆలోచిస్తాను. సరే మేడం. లక్ష్మి, చూసావా లక్ష్మి, జీతం పెంచమంటే 3 నెలల తర్వాత పెంచుతా ఉంటుంది. అసలు మాకు జీతం పెంచే ఉద్దేశం లేనట్టుంది. మా ఆయన చనిపోయినాడనే విషయం నీకు తెలుసు కదన్నా. ఇంటి బాధ్యతలు, పిల్లలు స్కూల్ ఫీజులు అన్నీ నేనే చూసుకుంటున్నా. ఇప్పుడు సడన్ గా ఈ జాబ్ నేను మానేస్తే వేరే జాబ్ వెతుక్కోవడం చాలా కష్టం అన్నా. అందుకే జీతం తక్కువైనా, జీతం పెంచకపోయినా ఏదో మేనేజ్ చేసుకుంటూ పోతున్నా. నా పరిస్థితి కూడా ఇంతే లక్ష్మి. నేను ఫైనాన్స్ తీసుకున్నా, నెల కట్టాలి. ఒకళ్ళు ఉద్యోగం మానేస్తే ఇంకో దగ్గర ఉద్యోగం వస్తుందో కదా తెలియదు. అందుకే గతిలేక ఇక్కడ చేస్తున్నా. మన అవసరాన్ని అవకాశంగా తీసుకొని బానిసలాగా చూస్తుంది. ఏం చేద్దామన్నా, మనకు తప్పదు కదా. మేడం మేడం, లక్ష్మి హాస్పిటల్ అడ్మిట్ అయింది, మీకు తెలుసా? తెలుసు, ఇప్పుడు హాస్పిటల్ నుంచే వస్తున్నాను. ట్రీట్మెంట్ కి లక్షలు అయితే అంటే కదా మేడం. ఎలా అడ్జస్ట్ చేసుకుంటదేమో మేడం. పాపం హస్బెండ్ కూడా లేడు. ఏం భయపడకు, డబ్బులు అరేంజ్ చేశాను. మా జీతాలు పెంచమంటేనే పెంచారు మీరు, అట్లాంటిది ట్రీట్మెంట్ కి. క్రాంతి, జీతాలు పెంచడం నాకేం పెద్ద సమస్య కాదు, కానీ ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా ఖర్చు అయిపోతాయి. అందుకే మీ పేరు మీద, లక్ష్మి పేరు మీద నేను హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నాను. ఇలాంటి పరిస్థితుల్లో మీకు సమయానికి ఆదుకుంటుందని. కానీ హెల్త్ ఇన్సూరెన్స్ చాలా ఎక్స్పెన్సివ్ కదా మేడం. పెద్ద అమౌంట్ ఏం కాదు, నెలకు 400 నుంచి 500 వరకు మాత్రమే. కానీ అవసరమైనప్పుడు కోట్ల కవరేజ్ ని ఇవ్వడమే కాకుండా కుటుంబ భారానంతా తన భుజాల మీదకి వేసుకుంటుంది. ఇప్పుడు జీఎస్టీ కూడా లేదు కాబట్టి ముందు 10 లక్షల కవరేజ్ కి ఎంత ప్రీమియం కట్టారో ఇప్పుడు అదే ప్రీమియం కి 20 లక్షల కవరేజ్ వస్తుంది. మీరు కూడానండి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటే నా బయోలో లింక్ ఇచ్చానండి. దానిపై క్లిక్ చేసి ట్రస్టెడ్ పార్ట్నర్ లో ప్లాన్స్ ని కంపేర్ చేసి మీ ఫ్యామిలీకి బెస్ట్ ప్లాన్ చూస్ చేసుకోండి. అప్ టు 25% డిస్కౌంట్ కూడా ఉంది. మీకు ఒక డెడికేటెడ్ మేనేజర్ కూడా ఉంటారు. పేపర్ వర్క్ నుంచి క్లెయిమ్ ప్రాసెస్ వరకు హాస్పిటల్ టైంలో ఫుల్ సపోర్ట్ చేస్తారు. ఈ రోజుల్లో కొన్ని హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ డయాబెటిక్, బీపీ, థైరాయిడ్, ఆస్మా లాంటి ఎగ్జిస్టింగ్ డిసీజెస్ కూడా డే 1 నుంచే కవర్ అయ్యే ఆప్షన్స్ ని ఇస్తున్నాయి. సారీ మేడం, మిమ్మల్ని నేను చాలా తప్పుగా అనుకున్నాను. పర్లేదు క్రాంతి, జీతం పెంచడం ఒక హెల్ప్ అయితే ప్రాణం కాపాడడం ఒక బాధ్యత. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు. మన ఫ్యామిలీ సేఫ్ గా ఉండాలంటే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి, మీ ఫ్యామిలీని కాపాడుకోండి.